కరీంనగర్లో కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కరీంనగర్లో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చాలా చోట్ల ఇట్లా సెల్లార్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. అందులో వాటర్ అంతా కూడా మోటార్ల సాయంతో తోడేస్తున్నారు. చాలామంది ఇళ్లలో వరద నీరు చేయడంతో ఇబ్బందులు పడుతున్నారు. చూడవచ్చు, మోటార్ల సాయంతో లిఫ్ట్ చేసినప్పుడు కూడా అవి కూడా కొంత మొరాయించినటువంటి పరిస్థితి. నీటిని కొంత లిఫ్ట్ చేయడానికి ఆటంకమైన పరిస్థితి. ఇందులోనే ఈ సెల్లార్లోనే బైక్తో పాటు చాలా కూడా కార్లు పార్క్ చేస్తున్నాయి. కార్లు కూడా ప్రస్తుతం అయితే ఆ వరద నీటిలోనే మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా రహదారులన్నీ కూడా ఎక్కడికక్కడ వరద నీరు చేయడంతో రహదారుల పైన కూడా ఇబ్బందులు నెలకొన్నాయి. వాహనాలు ఇటు సిరిసిల్ల జగిత్యాల వెళ్ళేటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా పూర్తిగా జలమైన పరిస్థితి. మనం ఒకసారి చూడవచ్చు, వరద నీటిని లిఫ్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా ఆ మోటార్ కూడా మొరాయించడంతో నీటిని లిఫ్ట్ చేయలేని పరిస్థితి, కొంత ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి. ఇందులో ఉన్న వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుడాస్ చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి కూడా ఈ వరద ప్రాంతాలంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. సార్, ఎట్లా ఉంది వరద పరిస్థితి? చాలా లోతట్టు ప్రాంతాలను కూడా వరద నీరు చేరే వారికన్నా సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి డ్రైన్ సిల్ట్ పేరుకుపోయి అది పూర్తిగా ఆ సిల్ట్ కూడా తీయడం జరిగింది ఈ మధ్యకాలంలో. అయినా కూడా కింద అంతా కూడా బాగా గట్టిగా ఏర్పడడం, సిమెంట్ లాగా ఏర్పడడం వల్ల ఆ డెప్త్ తగ్గడం జరిగింది. ఆ తగ్గడం వల్ల ఇలా ఆ నీళ్ళన్నీ కూడా మిగతా ప్రాంతాలకు వచ్చినాయి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్లాస్ట్ దాని బ్రేకర్ ద్వారా తవ్వించి దాని డెప్త్ కొట్టించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడి దాన్ని రెక్టిఫై చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా ప్రాంతాలన్నింటినీ కూడా కొంత వెనుక ఉన్నటువంటి అనాథరైజ్డ్ ఇండ్లు రావడం వల్ల ఆ నీళ్లు బయటకు రాలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి కూడా రెక్టిఫై చేసి ఎక్కడికక్కడ వారం 10 రోజులలో ఎక్కడైతే ఇలా లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా గుర్తించడం జరిగింది. మేము ఇప్పటిదాకా అన్నీ కూడా తిరిగి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది చాలా చోట్ల ఆక్రమణలు ఎక్కువ పెరిగిపోయినాయి సార్, వాటిని తొలగించే ప్రయత్నం ఉంటుందా? ఎందుకంటే వరద వస్తే నీరు వెళ్ళిన పరిస్థితి, ఎక్కడెక్కడ బ్యాక్ వాటర్ వస్తుంది, ఇళ్లలోకి చేరుతుంది, మిగతా వారికి ముప్పు కలుగుతుంది కదా. అంటే ఆక్రమణలు అసైన్డ్ భూములన్నీ కూడా ఆక్రమణ చేయడం వల్ల ఇప్పుడు పట్టదారులు కొంత భూమి ప్లాట్లు మిగిలిన కూడా మనకి తీయద్దని చెప్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఏ విధంగానైనా కూడా రెక్టిఫై చేయడానికి అవసరమైతే కాంపౌండ్లు వాళ్ళైనా కూడా బిల్డింగ్లు కాకుండా కాంపౌండ్లు వాళ్ళైనా తొలగించి నీళ్ళను బయటకు తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. వారం 10 రోజుల లోపల దీనికి స్పెషల్ ఫండ్ అయినా కూడా కేటాయించి అవసరమైతే మా సోడా ఫండ్స్ కూడా ఇద్దామని చెప్పినాం. అవి శాశ్వత పరిష్కారం కోసం ఆ లక్ష్మీనగర్లో కూడా పెద్ద డ్రైన్ అంతా కూడా సగంలో ఆగడం వల్ల చాలా ప్రాంతాల్లో ఇళ్లకు నీళ్లు పోయినాయి. ఇవన్నింటినీ కూడా పరిష్కరించడం కోసం సాయశక్తులు కృషి చేస్తూ ఉన్నాం. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కొంత శాశ్వత పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చెప్తున్నారు. ఈ ప్రస్తుతం అయితే నీరంతా కూడా ఇటు జనవాసాల్లోకి చేరింది. పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో చాలా ట్రాఫిక్ మాత్రం ఆటంకం కలిగినటువంటి పరిస్థితి. ఇటు సిరిసిల్ల రహదారి పైన కూడా పద్మనగర్ ప్రాంతంలో వరద నీరంతా పెద్ద ఎత్తున పొడెత్తడం రాకపోకలకు అంతరాయం కలిగింది. అలుగునూరు ప్రధాన చౌరస్తా అయినటువంటి ఇటు హైదరాబాద్, అదేవిధంగా వరంగల్ వెళ్ళేటువంటి రహదారి పైన కూడా వరద నీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుతుంది కాబట్టి అవన్నీ కూడా జలమయ్యే, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మొత్తానికైతే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షం మాత్రం కరీంనగర్ అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, కరీంనగర్.